రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొత్త ప్రభుత్వం హామీల అమలు, పాలన పరంగా ప్రక్షాళనతో నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటు ఎన్నికల్లో పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. తర్వాత బెంగళూరులో మకం వేశారు. అక్కడ జగన్ ఏం చేశారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచింది. ఇప్పుడు తాడేపల్లికి జగన్ తిరిగి వస్తూనే పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పలు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు జగన్ ను కలిశారు. వారిలో విశ్వాసం పెంచేలా జగన్ ప్రయత్నం చేశారు. పార్టీ కేడర్ పైన దాడులు జరుగుతున్నాయని, వారికి అండగా నిలవాలని సూచించారు. తాను త్వరలో ప్రజల్లోకి వస్తానని చెప్పారు. 2019 ఎన్నికల ముందు 14 నెలలు పాదయాత్ర చేసిన అంశాన్ని గుర్తు చేసిన జగన్ ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. పాదయాత్ర చేసే వయసు, సత్తా తనకు ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డిపై రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మరోసారి చంద్రబాబు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. తాడపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను పూర్తిగా తొలగించాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారట. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీని తొలగించారు పోలీసులు. సెక్యూరిటీలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ బోలాట్స్, టైర్ కిల్లర్స్ ను కూడా తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం.